హ్యాపీ బర్త్డే టు యూ. జైల్లోనా? నవ్వింది చాలు గాని ఇదిగో మీ అమ్మగారు పంపించారు. సరే గాని నీకో విషయం చెప్పాలి. ఏముంది? నే సూర్యంతో కలిసి స్నేహం చేయకూడదు, ఒకళ్ళు వేలెత్తి చూపించే తప్పు చేయకూడదు. అదేగా నువ్వు ఎప్పుడు చెప్పేది. ఇప్పుడు అది కాదులే నేను చెప్పేది. నేను హంతకురాల్ని, జైలుకి వెళ్ళిన దాన్ని, నన్ను మర్చిపోయి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోండి, ఇదేగా నువ్వు చెప్పేది. అది నేను చెప్పినా నువ్వు వినవుగా. వచ్చే నెలలోనే నా రిలీజ్. ఏయ్, నీ రిలీజ్ గురించి నాతో చెప్పాలా? నాకు తెలీదా? ఆ రోజు నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళాలి, లేకపోతే నేను రాను, జైల్లోనే ఉండిపోతాను. పిచ్చిదానా, ప్రత్యేకించి చెప్పాలా? నేనెదురు చూసేది ఆ రోజు కోసమే. ఇదిగో చంద్రం, ఈ అమ్మాయి జైలుకు వచ్చిన రోజు నుంచి ఇక్కడ అందరూ జైలైన సంగతే మర్చిపోయి ఇల్లులా ఫీల్ అవుతున్నారయ్యా. మీ ఇద్దరు కలవడం కోసమే మేమంతా ఎదురు చూస్తున్నాం. వస్తాను సార్, వస్తాను. చంద్ర, జాగ్రత్తగా ఉండు, నీ వెనుక నేను లేనుగా. బాబాయ్, చంద్రం కొంచెం లావయ్యాడు కదా. కాబోయే మొగుడు అలాగే కనిపిస్తాడు. ఊరుకో బాబాయ్, దుష్టి తగులుతుంది. Come on. Hurry up. శవాన్ని తీస్తున్నారా? తీస్తా ఉండారా. ఎవరిది? నీదే. సాల్వ్ చేసిన వాడిది. Come on. మొత్తం డీటెయిల్ గా తీ. కమ్ ఆన్ క్విక్. దట్స్ రైట్. మేడం, ఫోటోలు తీయడానికి వీల్లేదు. సార్, నేను జర్నలిస్ట్ సార్. ఐ వాంట్ డీటెయిల్స్. వద్దని చెప్పాను, రెట్టించకండి. సార్, న్యూస్ సార్. మీరు ఫోటోలు తీయదలుచుకుంటే అక్కడ ఏఎస్పీ గారు ఉన్నారు, ముందుగా వెళ్ళి వారి పర్మిషన్ తీసుకోండి. ప్లీజ్ గో అవే. ఓకే. ఏ మిస్టర్, నీకు వేరే చెప్పాలా? ఇంకో ఫోటో తీసామంటే జీప్ ఎక్కిస్తాను. గెట్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ సార్. శేఖర్ రాణి, నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు జలంధరం చెప్పు ట్రాన్స్ఫర్ వచ్చావు రీసెంట్ గా. హరి కమియా. ఇతను మా స్టిల్ ఫోటోగ్రాఫర్. కొంచెం ఫోటోలు తీసుకోవాలి, వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. ప్లీజ్. ఓకే, క్యారీ ఆన్. కమ్ ఆన్, గో గో. దెన్ అవును, శవ ఇక్కడ ఉన్నట్టు మీకు ఎలా తెలిసింది? బోట్ క్లబ్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే తెలిసింది. ఓహో, ఇలా చాలా సార్లు జరిగిందట? అవును. ఇది హత్య, ఆత్మహత్య? డెఫినెట్ గా హత్యే. ఎవ్రీథింగ్ ఓవర్ సార్. ఓకే. ఎస్ సార్. రాణి, ఐల్ సీ యు లేటర్. ఓకే శేఖర్. మొత్తం కవర్ చేశాను. మేడం, సార్ మీకు ముందే తెలుసా? మేము కాలేజీ మేట్స్, మంచి స్నేహితులం. ఎక్స్క్యూజ్ మీ మేడం, సార్ వాడు సచివాడు గురించి మీరు అరుపులంతా చేస్తా ఉన్నారు. వాడు మీకు దగ్గర కలుసుకుని బంధువా? నేను సండే మిర్రర్ రిపోర్టర్ని. సండే మిర్రరా? సండే అంటే ఆదివారము, మిర్రర్ అంటే అద్దము. ఇది ఆదివారం అద్దము. మీరు బయటికి వెళ్ళండి. ఎవడా కొత్తగా వచ్చిన ఏఎస్పీ? ఏనన్నా, అతని గురించి ఎందుకు? మురిగిపోయిన శవాల్ని బయటికి తీస్తున్నాడట, మా గురించి ఎంక్వైరీ చేస్తున్నాడట. పద్ధతులు మార్చుకోపోతే వాడి శవాన్ని మీరందరూ బయటికి తీసి దండలేయాల్సి ఉంటుంది. తొందరపడక నాన్న, నేను చూస్తాగా. మీరు చూడటం కాదు, ఐజీని పిలిచి డోస్ ఇవ్వండి. అలాగే. అలాగే. స్టేట్ లో పనులు వాయిదా వేసినట్టు ఆ పనులు వాయిదా వేయడానికి వీల్లేదు. సెక్రటరీ, సీఎం గారు ఐజీ గారిని వెంటనే కలవాలట, పిలిపించమని చెప్పారు. యా, ఇమ్మీడియట్లీ. ఈయన బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయినా బతుకు తెరువు కోసం బాధ్యత మర్చిపోయే మనిషి అంటే బాగుంటది.
ప్రపంచానంతా తన జేబులో పెట్టుకోవాలన్నంత ఆశ. కానీ జేబు చిన్నదని బాధపడుతుంటాడు. తను ఈ రోజులందరినీ తుపాకీతో కాల్చాలనుకుంటాడు. కానీ ఇంటి నౌకరు బెడ్డ కాపీలు ఇసం కలిపెత్తాడని భయం. ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు. రైట్రా, ఆయ్ తోట పని చేసుకునే నీలాంటి వాళ్ళకి ఎందుకురా పెద్దవాళ్ళ విషయాలు అసలు? మీ గురించి కాదు బాబు, నా గురించి నాకు తెలుసు కానీ పక్కెళ్ళి నెమ్మదిగా మాట్లాడుకో. పని వెయ్యి. వాడు ఏమన్నా మీరేం మాట్లాడరేంటి సార్? వాడు సీఎం గారి పని మనిషి నుంచుకున్నాడు రా బాబు. వాడినంటే సీఎం అన్నట్టే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రండి కూర్చోండి. ఏమిటండి లా అండ్ ఆర్డర్? ఏమిటిది? ఢిల్లీ నుంచి వచ్చిన ఈ లెటర్ చూడండి. కస్టమ్స్ వాళ్ళకి మీ సహకారం లేదని, మన రాష్ట్రంలో గోల్డ్ స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుందని ఢిల్లీ నుంచి వాయించేస్తున్నారు. నేను కనుక్కుంటాను సార్. ఎన్నిసార్లు కనుక్కుంటారు? ఏం కనుక్కుంటారు? ఎప్పుడు అడిగినా ఇదే సమాధానం. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను సార్. మీరు జోక్యం చేసుకోకూడదు. నేను జోక్యం చేసుకునే మనుషుల గురించి నువ్వు మాట్లాడకు. అటు తిరిగి నా మీదగా వస్తావు. ఏదో తెలిసిన వాడు కదా నా దగ్గర పెట్టుకుంటే నువ్వు కూడా ఆపోజిషన్ లో చేరుతున్నావా? నేను ఎప్పుడు మీ పార్టీయే సార్. కానీ మీరే కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడతానయ్యా. సీఎం అన్న తర్వాత ప్రతిపక్షాల నుంచి పాయకానా తొట్ల దాకా 1,00,000 గొడవలు ఉంటాయి సార్ అసెంబ్లీ కాలిపోని కూలిపోని పా. అలాగే సార్. ఇవన్నీ నువ్వు వెనకుండి చూసుకోకపోతే నువ్వెందుకయ్యా నాకు ఐజీపీ? నీకన్నా అర్హత ఉన్న వాళ్ళు, నా అనుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారన్న విషయం గుర్తుంచుకో. ఇంతకీ ఎవరా ఏఎస్పీ? కొత్తగా ప్రమోషన్ మీద వచ్చాడు సార్. నైస్ బాయ్. ఆహా, అంత ఇష్టమైతే నీ కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యి. అంతేగాని అతని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవద్దని చెప్పు. మీ డిపార్ట్మెంటే నాకు పెద్ద ప్రాబ్లం అయిపోయిందయ్యా. మళ్ళీ నాకు ఎలాంటి కంప్లైంట్ రాకూడదు. వెళ్ళు. అలాగే సార్, వస్తాను సార్. నీ కొడుకు చేసిన దానికి మమ్మల్ని బ్లేమ్ చేస్తావరా? నేను తలుచుకుంటే నీ కొడుక్కి సంకెళ్ళేసి కట్రాయర్తో రోడ్డు మీద నడిపించి తీసుకెళ్ళగలను. నీలాంటి సీఎం గవర్నమెంట్ నడపడం కాదురా, బ్రోతల్ కంపెనీలు నడపాలి. నువ్వింకా వెళ్ళలేదా? ఏం లేదు సార్, వెళ్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎందుకో పిలిపించారు? కూర్చోవయ్యా. పర్వాలేదు సార్. అవును, వచ్చి 4-5 రోజులు అయిందో లేదో రాజకీయ నాయకుల లిస్టులోకి చేరావంట? అర్థం కాలేదు సార్. అర్థం కాకపోవడానికి ఏముంది? నీటిలో ఉన్న డెడ్ బాడీ బయటకు వస్తే కేసు, కానీ నీటిలో ఉన్న చేపలు కూడా మనకెందుకయ్యా? చంపింది నీటిలో చేపలు కాదు సార్, నేల మీద మనుషులు. మనం పోలీసులుగా పుట్టలేదయ్యా, పుట్టినాక పోలీసులు అయ్యాం. బతుకుతారు కూడా ముఖ్యం. అనవసరంగా అన్ని విషయాలను తలదోచుకో. సార్, మీలాంటి పెద్ద ఆఫీసర్ అలా అనకూడదు సార్. ఏమిటి పెద్ద ఆఫీసరు? మనం ఎంత ఐపీఎస్ ఐఏఎస్లు చదివి ఉద్యోగాలకు వచ్చినా, ఓటుతో గెలిచిన రాజకీయ నాయకుడు 5వ తరగతి చదవకపోయినా అతని ముందు మనం చేతులు కట్టుకుని నిలబడాలి. అతను ఏదంటే అది అవుతుంది, ఏది కాదంటే ఏది కాదు. ప్రజలు మనకు కూడా ఓట్లు వేసి మనకి ఉద్యోగాలు ఇమ్మను, అప్పుడు చూపిస్తాను ఆ తడాక. అంతవరకు బీ కేర్. ఓకే సార్. అసలు నా జాతిని ఇక్కడికి ఎందుకు పిలిపించినట్టు? ఎందుకు? అపోజిషన్ లీడర్ వచ్చినట్టున్నాడు. నాకు చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళు. ఎందుకు? ఐజీ గారు నన్ను ఎందుకు పిలిపించినట్టు? నేను ప్రతిపక్ష నాయకుడే కాదండి, నా వెనక జాతి ఉంది. ఉన్నారా? ఐజీ గారు ఉన్నారా? నా జాతి అడుగుతున్న ఐజీ గారు ఉన్నారా? ఉన్నారు. అలాగే. ఏమిటి నన్ను పిలిపించారు అంటే సీఎం గారు నన్ను అరెస్ట్ చేయమన్నారా? చూడండి, నేను విశాఖపట్నం జైలు తప్ప వెళ్ళను, లేకపోతే నా జాతి తిరగబడను. తర్వాత మీ ఇష్టం. అరవకండి. రాజకీయం అంటే అరవడమేనా? మీ పార్టీని పడగొట్టే కదా ప్రస్తుత సీఎం పదవిలోకి వచ్చింది. రిగ్గింగ్ అండి, 100% రిగ్గింగ్. నా జాతి మీద ఇంకా ఆగాయం మానలేదు. ఊరుకోండి, బాధపడమాకండి. మీరు పని చేస్తే మళ్ళీ మీ పార్టీ పదవిలోకి వస్తుంది. అప్పుడు మీరు ఏడవక్కర్లేదు. బాబు, అదేదో తొందరగా చెప్పి పుణ్యం కట్టుకోండి. పదవి లేకపోతే గిట్టట్లేదు. నా జాతే నన్ను మర్చిపోయేలాగుంది. పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. సీఎం కొడుకు అతి భయంకరమైన పనులు చేస్తున్నాడు. ప్రతిదానికి తండ్రిని అడ్డం పెట్టుకుంటున్నాడు. మీ గవర్నమెంట్ ఉండగా మా డిపార్ట్మెంట్కి ఎంత విలువ ఉండేది? అందుకని మీరు ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తి ప్రెస్కి ఇన్ఫార్మ్ చేసి ఒక చిన్న ఉద్యమం నడిపారనుకోండి. ఆ పైన సీఎం మీద రాజకీయ ఒత్తిడి వస్తుంది, పైనుంచి ఎంక్వైరీ కూడా వస్తుంది. అప్పుడు నేను రంగంలోకి దిగుతాను. ఈ కాకి బట్టల సత్తా ఏమిటో వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. మీరు సీఎం అయ్యాక నన్ను మర్చిపోకండి ఉస్మా. ఇక చూసుకోండి, వచ్చే అసెంబ్లీ సెషన్ అంతా ఈ ప్రాబ్లం తోనే మైకులు విరిచేస్తాను. నా జాతికి పిలుపునిస్తాను. కదులుతుంది నా జాతి. జాతి జాతి ఏ పేపర్లో చూసినా ఇదే రభస. రేపు అసెంబ్లీలో ప్రతివాడు, ఆఖరికి మా పార్టీ వాళ్ళు కూడా నన్ను హీనంగా మాట్లాడేలా ఉన్నారు. విషయం ఏమిటో చెప్పకుండా ఉపన్యాసాలు ఇస్తారే? నువ్వు చేస్తున్న అన్యాయాలు, హత్యల గురించి రాష్ట్రం అంతా అట్టుడుకున్నట్టు ఉడికిపోతుంది. అయితే నా కొడుకు ఎవడేం చేస్తాడో చూస్తాలే. నేను నీ చేతిలో కీలుబొమ్మనని అందరూ చెప్పుకుంటున్నారయ్యా. నిజమేగా అనుకోని నా సపోర్టుతో ఇవన్నీ జరుగుతున్నాయని అపోజిషన్ వాళ్ళు నన్ను సీటు దిగమంటున్నారు. అపోజిషన్ లో ఉన్నప్పుడు మీరు మాట్లాడేవారుగా. మాట్లాడాను. వాళ్ళ తరఫున తప్పు లేకపోయినా కల్పించి మాట్లాడేవాడిని. ఇప్పుడు మన తప్పులన్నీ వాళ్ళకి తెలిసిపోయాయి.
నా కొడుకు వల్ల నా గవర్నమెంట్ కూలిపోవడం నేను భరించలేనురా. చూడు నాన్న, దోచుకుంటే మొత్తం దోచి దేశాన్ని కొంట, లేకపోతే దొరికిపోయి జైల్లో. ఏంట్రా పొగరు? ఆ పొగరే దొంగసారా బట్టి కాచుకునే మిమ్మల్ని సీఎంగా చేసిందని మర్చిపోకండి. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాను, ఎమ్మెల్యేలను ఎత్తుకొచ్చాను. వాళ్ళ విందులకు వినోదాలకు వాడింది నా సంపాదనే. ఎస్, ఇట్ వాస్ మైన్. మిమ్మల్ని సీఎంను చేసిన నా వ్యాపారం ఈ రోజు మీకు తప్పుగా కనపడితే తప్పుకోండి, అదే గద్దె ఇంకొకరిని ఎక్కిస్తాను. ఏంట్రా నువ్వు మాట్లాడే? సూర్యం, వాట్ ఇస్ దిస్? నీ తప్పులు ఆయన తప్పులు నువ్వు బయట పెట్టుకుంటే మీ ఇద్దరికే నష్టం. మంచివాడు కాలు జారితే పర్లేదు గాని చెడ్డవాడు మాట జారితే ముసల పుడుతుంది. జాగ్రత్త. అసలు విషయం మధ్య ప్లీజ్ ప్లీజ్. ఇంతకీ ఇప్పుడు మీకు వచ్చిన సమస్య అపోజిషన్ లీడర్ లక్ష్మణ్ రావు రేపు అసెంబ్లీలో రేపబోయే సమస్య, అవునా? అవును. అసెంబ్లీలోనే కాదు, మీ గురించి వాళ్ళు ఇంకా ఎప్పుడు ఎక్కడా మాట్లాడే అవకాశం లేకుండా చేస్తాను. చాలా ఎలా చెప్తాను. ప్రతిపక్షం వాళ్ళ లేబర్ యూనియన్ యూనిఫామ్ రంగు ఏమిటి? కాకిదా పొడవారా? ఏయ్, కాకి చట్టుదా తడుగులు చేస్తారా? రాజ్ సార్, ఇక్కడికి పార్టీ వర్కర్స్ తీసుకొచ్చి వాళ్ళందరికీ కాకి యూనిఫామ్ వేసి రాత్రికి రాత్రే రూలింగ్ పార్టీ ఆఫీస్ తగలబెట్టించండి. సీఎం ఆఫీసర్? అవును, సీఎం గారి పార్టీ వర్కర్స్ లో నమ్మకస్తులను చూసుకోండి. న్యూస్కు దొరికే యాసిడ్ బాటిల్స్, కత్తులు, కర్రలు అన్నీ ఉపయోగించి కార్యకర్తల్ని కనబడే దెబ్బలు కొట్టి వదిలేయమనండి. ఎవరిని చంపద్దు. ఈ దెబ్బతో సీఎం మీద సానుభూతి పెరుగుతుంది. ప్రతిపక్షాలు ప్రజల నోట్లో పడతాయి, వాళ్ళ నోళ్లు మూతల పడతాయి.